మొదటి వచనం, మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీ కొరకు నేను పోరాడుచున్నాను. ప్రార్థనలో పోరాడుతున్నాడు ఆయన. లవొదికయ వాళ్ళ కొరకు కూడా పోరాడుతున్నాను. మీరైతే నా కాంటెంపరీస్, నా సమకాలీనులు. మీకోసం కొలసి వాళ్ళ కొరకు, లవొదికయ సంఘం కొరకు నేను ప్రార్థనలో పోరాడుతున్నాను. కానీ శరీర రీతిగా నా ముఖము చూడని వాళ్ళందరి కొరకు. ఎవరైతే ఒక్కసారి కూడా పౌలుకు ఎదురు పడలేదో, ఒక్కసారి కూడా ఎదురొచ్చి వందనాలు పౌలన్న అని అనలేదో, అసలు వాళ్ళ ముఖాలేంటి, పేర్లేంటి, ఊర్లేంటి, ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ జీవిత స్థితిగతులు ఏమీ తెలియదు, వాళ్ళ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడట ప్రార్థనలో భక్తుడు. ఇది ఎలా సాధ్యమండి? తెలిసిన వాళ్ళ కొరకైతే ప్రార్థన చేయగలం. తెలియని వాళ్ళ కొరకు మనకు వాళ్ళకి ఎలాంటి అటాచ్మెంట్ లేనప్పుడు, చుట్టరికం లేనప్పుడు, ఎలాంటి బాంధవ్యం లేనప్పుడు ఎలా ప్రార్థన చేస్తాము? ఆలోచించారు ఎప్పుడైనా? మన ఇమీడియట్ కుటుంబ సభ్యులతో మనకు చుట్టరికాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, గనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కానీ అసలు ముఖమే ఎప్పుడు చూడనే లేదట. టోటల్గా స్ట్రేంజర్స్, అపరిచితులు. వాళ్ళ కొరకు భారం ఎలాగొస్తుంది, కన్నీళ్ళు ఎలాగొస్తాయి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఎవడో వాడు నాకు తెలీదు, వాడు ఊరు తెలీదు, పేరు తెలీదు, వృత్తి తెలీదు, ప్రవృత్తి తెలీదు. I just know nothing about that man. కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేస్తాం? ప్రేమ ప్రార్థన చేస్తుంది. ప్రేమ ప్రార్థన చేస్తుంది. అవతల వాడు ఎవడో తెలియనక్కర్లా, కానీ అతడు నరకానికి వెళ్ళొద్దని ప్రార్థన చేస్తుంది. అవతల వాడు తెలియనక్కర్లేదు, వాడు సర్వసత్యంలోకి రావాలని ప్రార్థన చేస్తుంది ప్రేమ. మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండాలని దేవుడు కాంక్షిస్తున్నాడు. ఎక్కడెక్కడి వారో మనకు తెలియని వాళ్ళు, దేశాల వారీగా, రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, ప్రభువా వీరిని రక్షించు, సత్యంలోకి నడిపించు అని ప్రాంతాల వారీగా ప్రార్థన చేయడమే. దేవా, హైదరాబాదులో ఉన్న వాళ్ళందరినీ దర్శించు, వాళ్ళతో మాట్లాడు. విజయవాడలో ఉన్న వాళ్ళతో మాట్లాడు. ఊర్ల పేర్లు చెప్పండి. విశాఖపట్నంలో ఉన్నవారు, గుంటూరులో ఉన్నవాళ్ళు, ఇలాగా ఊర్ల పేర్లు, జిల్లాల పేర్లు, దేశాల పేర్లు, ఖండాల పేర్లు పేరెత్తి ప్రార్థన చేయాలి. ప్రపంచ పటమును తమ ముందు పెట్టుకొని ఆ ప్రపంచ పటం మీద బోర్లాబడి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థించిన భక్తులు నాకు తెలుసు. ప్రపంచ పటం మీద బోర్లబడి, అయ్యా ఈ లోక ప్రజలను రక్షించు అని ప్రార్థన చేసిన భక్తులు నాకు తెలుసు. అడోనిరామ్ జడ్సన్ అనే దైవజనుడు బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ప్రతి వేకువనే 3 గంటల వేళ లేస్తాడు. లేచి 3 గంటలు ప్రార్థన చేస్తాడు. చీకటి, బాగా చీకటిగా ఉన్నప్పుడే లేస్తాడు. ఆయన 2:30-3 గంటలు బర్మాను రక్షించు తండ్రి, బర్మాను రక్షించు తండ్రి
అని ఏడ్చి 2:30-3 గంటలు ప్రార్థన చేయకముందు ఒక్కరోజు కూడా సూర్యుడు బర్మా మీద ఉదయించలేదట. సూర్యోదయం జరగకముందే అడోనిరామ్ జడ్సన్ బ్రదర్ మిషనరీ, ఆయన అప్పటికే 3 గంటలు ప్రార్థన ముగించేసి ఉంటాడు. ఏడుస్తాడు, గదిలో బండలన్నీ తడిసిపోయేవట. ఎలాగొస్తుందంత ఏడుపు? వీడు ఇక్కడ నుంచి దేవుణ్ణి తెలుసుకోకుండా చచ్చిపోతే నరకంలో పడతాడు. తలుచుకుంటే వాళ్ళకి ఏడుపు వచ్చేసి, పోతే పోనీ నరకానికి, వాడేమన్నా నాకు బాబాయ్ అవుతాడా, మామయ్య అవుతాడా, బామ్మర్ది అవుతాడా, పోనీ నాశనం కానీ నాకెందుకు అనుకోలా. ఇంతకుముందు ఒక మాట అన్నా, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు అనడంలో నీ స్వప్రయోజనం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఇంట్లో గొడవలు తగ్గిపోవాలి, ఇంట్లో సమాధానం ఏర్పడాలి. నా కొడుకు రక్షింపబడితే చెడ్డ అలవాట్లకు డబ్బులు తగలేయకుండా ఉంటాడు, మా ఇంటి పరువు నిలబడుతుంది, డబ్బులు వేస్ట్ కావు. స్వప్రయోజనం ఉన్నదా లేదా? ఎవరి కొరకు ఏడవడం ద్వారా ఎవరో రక్షణ పొందాలి, ఎవరో సత్యాన్ని తెలుసుకోవాలని ఏడవడం ద్వారా అడోనిరామ్ జడ్సన్కు ఏం స్వప్రయోజనం ఉంది? పౌలుకు ఏమి స్వప్రయోజనం ఉంది? ఎపఫ్రాకు ఏమి స్వప్రయోజనం ఉంది? వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, కానీ దేని కొరకు? ఏం ప్రయోజనం కొరకు? అబ్బాయి మాకేం లేదండి, కానీ వాళ్ళందరూ బాగుండాలండి. ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇది ప్రేమ చేస్తున్న ప్రార్థన. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అంటే ఇంకెవళ్ళ ప్రయోజనాన్ని విచారిస్తుంది, ఇంకెవళ్ళ ప్రయోజనాన్ని కోరుకుంటుంది, ఇంకెవరో ఒకరి వేరే వాళ్ళ ప్రయోజనమును ఆశిస్తుంది. మొట్టమొదట దేవుని ప్రయోజనం ప్రేమ ఆశిస్తుంది. దేవుని ప్రణాళిక నెరవేరాలి, దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని కార్యం భూమి మీద నెరవేరాలి. అది క్రీస్తు యొక్క ప్రయోజనం కొరకు ప్రేమ మొరపెట్టుకుంటుంది. తర్వాత మనుషుల యొక్క ప్రయోజనాలు. ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నాం, అందరికీ సొంత ఇండ్లు ఉండాలి, అందరికీ సొంత చర్చీలు ఉండాలి, చట్టబద్ధంగా క్రైస్తవులందరూ కోటీశ్వరులు కావాలి, క్రైస్తవులు ఒక మహారాజకీయ శక్తిగా రూపొందాలి, మతోన్మాదం పారిపోవాలి. ఇవంతా కూడా ఇతరుల కొరకే, స్వప్రయోజనం కొరకు కాదు. యెజబెలు కార్యాలు నాశనం కావాలి. ఇశ్రాయేలులో నూతన నిబంధన, కొత్త నిబంధన ఇశ్రాయేలులో తడబాటు నశించాలి. అందరూ ఒక్క తలంపుకు రావాలి, 2 తలంపుల మధ్య తడబడుట నశించాలి. ఆసక్తిగా ఏలియా ప్రార్థన చేశాడు, మనం కూడా ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాం. ఇందులో స్వప్రయోజనము లేనే లేదు. నాకు ఇల్లు కట్టించు ప్రభువా, నాకు కారు కొనివ్వు ప్రభువా, నాకు ఒక 10 తులాలు 20 తులాలు బంగారం ఇవ్వు ప్రభువా. ఇవన్నీ స్వప్రయోజనాలు. నాకు గర్భఫలం లేదు, ఇవ్వు ప్రభువా, ఇది స్వప్రయోజనం. నాకు పెళ్లి కావాలి, ఇదే స్వప్రయోజనం. మా ఆయన మారాలి, మా ఆవిడ మారాలి, నా కొడుకు మారాలి, కూతురు మారాలి, స్వప్రయోజనమే. నీ మేలు కోసం, నీ మనశ్శాంతి కొరకు, నీ విడుదల కొరకు నువ్వు ఏడుస్తున్నావు. ఆ బాధలో ఏ మతస్థుడైనా, ఏ ధర్మంలో ఉన్నవాడైనా ఏడుస్తాడు. కానీ
ఏలియాకు భార్య మారాలని కాదు గొడవ, కొడుకులు ఆయన మాట వినటం లేదని కాదు, కుటుంబ సభ్యుల గొడవ లేనే లేదు, అక్కడ ప్రస్తావనే లేదు, అసలు పెళ్లి కాలేదని అనుకుంటున్నాను నేను. ప్రియులారా, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, వర్షమును ఆపేయి తండ్రి, కరువు రప్పించు నీ ప్రజల మీదకి, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? అది ఏలియా శివ ప్రయోజనం కొరకు కాదు, ఇశ్రాయేలీయుల ప్రయోజనం కొరకు. ఇది ప్రేమ చేసిన ప్రార్థన. ఏలియా చేసింది ప్రేమ చేసిన ప్రార్థన. ఎపఫ్రా చేసింది ప్రేమ ద్వారా ప్రేరేపించబడిన ప్రార్థన. పౌలు భక్తుడు చేసింది ప్రేమ ద్వారా ప్రేరేపించబడినటువంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన మనం చేస్తే అప్పుడు మనం ప్రార్థనా యోధులం, అప్పుడు ప్రార్థనా వీరులమే సుమా. సహవాష్, నా బిడ్డలారా, నాకు నచ్చారు, మీరు నచ్చారు, పోండి. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారా మీరు. ఒక్కడు కూడా తన సొంత లాభము, సొంత సుఖం కొరకు ఒక్కడు అడగలేదు. ముక్కు ముఖం తెలియని వాళ్ళందరూ మహిమలోకి రావాలని ఏడ్చారు. ఎంత ప్రేమరా మీకు, మీ హృదయంలో ఎంత గొప్ప ప్రేమ ఉంది అని దేవుడు మెచ్చుకుంటాడు.